హాయ్‌లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే 1 వీక్ సంబంధించి ఇంపార్టెంట్ క్వెషన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఇక్కడ నేను మీ స్క్రీన్ పైన డిస్‌ప్లే చేస్తున్నాను అనుకో. సో, ఇవైతే చూసుకోండి గైస్. ఇవి చూసుకున్నట్లయితే మీరు పక్కాగా 70+ మార్క్స్ అయితే స్కోర్ చేయడం అయితే జరుగుతదనమాట. సో, ఫాస్ట్‌గా ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఇవన్నీ మీకు వచ్చా రావా అన్నది ఒకటి చూసుకోండి. సో, ఇదైతే క్వెషన్ పేపర్ కాదు. అదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. ఇది ఓన్లీ మోడల్ పేపర్ అనమాట. సో, దీన్నైతే కొద్దిగా చూసుకోండి. అండ్ ఇవైతే ఇంపార్టెంట్ క్వెషన్స్. అండ్ క్వెషన్ పేపర్ లీక్ అవుతదనేసి చాలామంది అడుగుతున్నారు. సో, ప్రెజెంట్ ఇప్పుడుండే సిట్యుయేషన్‌లో అయితే క్వెషన్ పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట. సో, ఇన్‌కేస్ ఏమన్నా క్వెషన్ పేపర్ లీక్ అయితే నేను మీకు టెలిగ్రామ్‌లో సెండ్ చేయడం అయితే జరుగుతదనమాట. సో, దాన్నైతే టెలిగ్రామ్‌లో కొద్దిగా యాక్టివ్‌గా ఉంటారనేసి అయితే అనుకున్నాను. సో, టెలిగ్రామ్‌లో కొద్దిగా యాక్టివ్‌గా ఉండండి. టెలిగ్రామ్‌లో వచ్చిన వెంటనే నేను సెండ్ చేయడం అయితే జరుగుతదనమాట. ఇవన్నీ చూసుకోండి గైస్. సో, ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతదనమాట. ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. మీకు అన్నీ వచ్చా రావా సో, అదొక్కటి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. సో, అలా చూసుకోవడానికే ఇవైతే సెండ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా మీరైతే మంచిగా ప్రాక్టీస్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఏమన్నా క్వెషన్ పేపర్ వస్తే సో, నేనైతే మీకు టెలిగ్రామ్‌లో సెండ్ చేయడం అయితే జరుగుతదనమాట. అండ్ ఏ సెట్ వస్తదని కూడా అడుగుతున్నారు. సో, సెట్స్ అన్నది అంటే ప్రెజెంట్ ఇప్పుడైతే రావట్లేదనమాట అప్డేట్ అన్నది. సో, సెట్స్‌కి సంబంధించి ఏ సెట్ వస్తది అనేసి అప్డేట్ కూడా నేను టెలిగ్రామ్‌లో ఇవ్వడం అయితే జరుగుతదనమాట. సో, అట్‌లీస్ట్ ఒక క్వెషన్ పేపర్‌కైనా నేను ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. నాకు తెలిసింది టీచర్స్‌ని కూడా అడుగుతున్నాను. సో, వాళ్ళు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను అంటే వాళ్ళు ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్‌గా టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ మీకు అంటే ఎగ్జామ్ అనేది అయిపోయాక ఎగ్జామ్ అనేది ఎలా రాశారన్నది కిందన కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేస్తారనేసి అనుకుంటూ థాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే.